హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మందికి నవే డేస్లో అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వచ్చు, మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, ఒబైసిటీ వల్ల కానీ ఎక్కువగా వెయిట్ పెరిగిపోతూ ఉంటాం, ఎక్కువగా ఫీమేల్లో. ఆ వెయిట్ పెరగడంతో పాటు ఒబైసిటీ రావడంతో పాటు థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ ఇలాంటి గైనికల్ రిలేటెడ్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, చాలా ఎక్కువ ఫేస్ చేస్తూనే ఉంటాం. సో మరి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో కానీ, పీసీఓడి, పీసీఓఎస్‌లో కానీ, ఈ థైరాయిడ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? వీటన్నిటికి చెక్ పెట్టాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఇవన్నీ కూడా చాలా డౌట్స్ మీ అందరికీ ఉంటూనే ఉంటుంది. బట్ నేనైతే ఈరోజు మన శ్రీకాకుళంలో శ్రీ ఆర్‌కే మదర్ అండ్ చిల్డ్రన్ కేర్ హాస్పిటల్‌కి అయితే నేను వచ్చేసాను. ఈరోజు నాతో పాటు వన్ ఆఫ్ ద డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారు ఉన్నారు. సో గైనకల్ స్పెషలిస్ట్. సో మ్యామ్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు శ్రీ ఆర్‌కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్. ఎలా ఉన్నారు? ఫైన్. సూపర్ అండి. అండ్ 1 ఇయర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికి మ్యామ్? హాస్పిటల్ స్టార్ట్ చేసి అప్పుడే అప్పుడే 1 ఇయర్ అయిపోతుందా అనిపిస్తుంది. అప్పుడే 1 ఇయర్ అయిపోతుందా అనిపిస్తుందా? ఎస్, నిజంగానే మనం కొన్ని హాస్పిటల్లో చూస్తామన్నమాట. ఏంటి అంటే కంప్లీట్‌గా ఉమెన్ హాస్పిటల్ అని. అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ అనేది చాలా రేర్‌గా కనబడుతూ ఉంటాయి. అండ్ చాలా బాగుంది హాస్పిటల్, చాలా హైజెనిక్‌గా, చాలా క్లీన్‌గా, చాలా నీట్‌గా కనిపిస్తోంది మాకైతే. ఉంది కూడా. థ్యాంక్ యూ. ఒక్కసారి మీ బ్యాక్‌గ్రౌండ్. పెద్ద బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. నా పేరు డాక్టర్ పద్మావతి ఇనుమల. నేను శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరులో ఒక ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా నాన్న ఒక ఫార్మర్. చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి. బట్ ఒక ఫార్మర్గా ముగ్గురు అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాము మేము ఫస్ట్. ఓకేనా. సో మా ముగ్గురు అమ్మాయిల్ని ఒక ఎడ్యుకేషన్తో మంచిగా చదివించాలని ఆయన ఎన్ని కష్టాలు పడి, ఒక ఫార్మర్ ముగ్గురు అమ్మాయిలు చదివించాలంటే చాలా కష్టం. బట్ అలా చదివిస్తూ మమ్మల్ని ఈ స్టేజ్కి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ స్టేజ్కి తెప్పించినందుకు ఫస్ట్ మా నాన్నగారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంతవరకు రావడానికి నేను చెప్పాను కదా, చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. దీనికోసం చాలా కష్టపడ్డాం. సో అదే మాకు ఇప్పుడు ఒక మోటో, ఈ హాస్పిటల్ పెట్టడానికి కూడా ఒక మోటో అదే. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మేము అసలు అనుకొని కూడా లేదు ఇలాంటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తామని, దీన్ని ఇంతవరకు మేము క్యారీ ఫార్వర్డ్ చేయగలమని అనుకోకుండా, బట్ మా శ్రీకాకుళం ప్రజలందరి సహకారంతో మేము ఈ 1 ఇయర్ యానివర్సరీ జరుపుకునే స్టేజ్ వరకు వచ్చాం. సో ఫస్ట్ దానికి అందరికీ మా ధన్యవాదాలు. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మన హాస్పిటల్కి ఉమెన్స్లో చాలా ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్తో ఎక్కువ కన్సల్ట్ అవుతూ ఉంటారు? ఫస్ట్ ఉమెన్స్ అనగానే మనకి ఫస్ట్ వచ్చేది టీనేజర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు మొత్తం అందరూ ఉమెన్ కేర్లోనే వచ్చాయి. మెయిన్ కామన్గా అడల్ట్సెన్స్లో ఉండే ప్రాబ్లం యాజ్ యూజువల్ మీరు చెప్పినట్టు పీసీఓడి ప్రాబ్లమ్స్. పీసీఓడి అంటే ఒబెసిటీ అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ పీసీఓడి ఉండేది కాదు. ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇదంతా. వై? బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ వల్ల. మనం వర్క్ ఎక్కువ చేయట్లేదు, సెడెంటరీ లైఫ్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఈవెన్ స్కూల్స్లో కూడా, మా టైంలో స్కూల్స్లో గేమ్స్ ఉండేవి. ప్రతిరోజు స్కూల్లో ఒక 1 అవర్ గేమ్ పీరియడ్ ఉండేది. సో ఇప్పుడు నో గేమ్స్, ఓన్లీ స్టడీ. సో దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న అడల్ట్స్ అండ్ గర్ల్స్. ఇంకొకటి అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల, సో దానివల్ల కూడా. అండ్ టైంకి ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల ఎక్కువ ఒబెసిటీ లీడింగ్ టు పీసీఓడి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల. సూపర్. అండ్ మీరు ప్రెగ్నెన్సీ వాటిని కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తారని విన్నాను. ఫస్ట్ అక్కడ ప్రెగ్నెన్సీ దగ్గరికి వచ్చేసరికి నేను ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేస్తాను, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేస్తాను. లైక్ ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేకపోతే ఎనీమిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంకా అదర్ మెడికల్ కండిషన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ట్రీట్ చేస్తాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్ని 24/7 విత్ క్రిటికల్ కేర్ అనెస్థీషియా టీమ్ మాకు 24/7 ఉంటుంది. 24/7 మా ఓటీ రన్ అవుతూ ఉంది. ఎప్పుడు ఏ టైం అన్నా వితిన్ మినిట్స్లో మేము అరేంజ్ చేసుకోగలము. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, మాకు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అవ్వడం వల్ల నాకు ఏ టైంలో అయినా నాకు పీడియాట్రిషియన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, సో నేను ఎంత హై రిస్క్ ప్రెగ్నెన్సీనైనా
బేబీకి ఎంత ప్రాబ్లం ఉన్నా, మదర్కి ఎంత ప్రాబ్లం ఉన్నా, అంటే ఎంత హై రిస్క్ ఉన్నా కూడా దాన్ని మేము క్రిటికల్ అయినా కూడా ట్రీట్ చేయగలం విత్ ఇన్ గోల్డెన్ అవర్ అంటారు, గోల్డెన్ మినిట్ అంటారు. డెలివరీ అయిన వెంటనే ఇందాక సార్ చెప్పినట్టు 0 అవర్ 0 మినిట్ నుంచి మొత్తం మన బేబీ వచ్చే వరకు 1 మంత్ వరకు టిల్ బేబీ నాకు కంటిన్యూస్గా పిడియాట్రిషియన్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి నేను ఎలాంటి హై రిస్క్ కేసెస్నైనా చేయగలుగుతున్నాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కామన్గా డెలివరీస్ ప్రెగ్నెన్సీ అని అంటే యూజువల్గా ఎక్కువగా జరుగుతున్నది సిజేరియన్ డెలివరీస్. సో నా మోటో ఏంటంటే ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేయాలి. సో దానికోసం నేను హాస్పిటల్ నేను ఇంతకు ముందు చేసిన కార్పొరేట్ హాస్పిటల్స్ అవ్వనివ్వండి, ఇంతకు ముందు చేసిన నా వర్క్ ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వండి, అక్కడ నా ఫ్రీ హ్యాండ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నా హాస్పిటల్ కాబట్టి నేను నార్మల్ డెలివరీ చేయడానికి నాకు ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ నార్మల్ డెలివరీ చేయడం వల్ల నార్మల్ డెలివరీస్లో చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇమీడియట్గా బేబీ క్రై లేకపోవడము, లేకపోతే బేబీ వాటర్ లోపల మింగేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ అగైన్ చెప్పాను కదా మీకు, నాకు పీడియాట్రిషియన్ సపోర్ట్ నా డెలివరీ స్టార్ట్ అయిన మినిట్ నుంచి 24/7 నా బేబీ డెలివరీ అయ్యే వరకు నాకు పీడియాట్రిషియన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని నేను కేర్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఒకటి, నా మెయిన్ కాన్సన్ట్రేషన్ నార్మల్ డెలివరీస్. ఇంకా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ. చెప్పారు కదా మేడం, నాకు పెళ్ళయి 3 years అయిపోయింది, మేడం నాకు పెళ్ళయి 10 years అయిపోయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇంకా చేయట్లేదు, టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాలా, ఐఐ చేయాలా, ఐవిఎఫ్ చేయాలా అన్న కామన్గా వచ్చి పీసీఓడి ఎంత కామనో ఇన్ఫెర్టిలిటీ కూడా అంతే కామన్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్. సో దీనికి కూడా నేను ట్రీట్మెంట్ హై ఎండ్లో నేను ఇవ్వగలుగుతున్నాను. అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి, కొన్ని ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్కి ఐయుఐ లైక్ మీకు తెలిసిందే. అంటే నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్కి ఐవిఎఫ్, ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది. సో వాటి సర్వీసెస్ కూడా మా హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి, వాటిని మేము చేస్తున్నాం కూడా. ఓ మై గాడ్, ఎక్సలెంట్ అండి. అంటే కంప్లీట్ గా ఒక ఉమెన్ కి సంబంధించి కంప్లీట్ కేర్, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే టీనేజర్స్ దగ్గర నుంచి ఆఫ్టర్ 60+ అండ్ ఈ ఇన్ఫెర్టిలిటీ ఒక్కటే కాదు, లాప్రోస్కోపీ సర్వీసెస్ కూడా. ఇప్పుడు కామన్గా మనకు కావాల్సింది ఏంటి, ఒకప్పుడు సర్జరీస్ అంటే పొట్ట మీద పెద్ద కట్ చేయడం, దాన్ని సర్జరీ చేసిన తర్వాత ఒక 1 month రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ 1 monthకి మనకి ఎవరో ఒకరు అసిస్టెన్స్ ఉండాలి, వాళ్ళ వర్క్స్ మానేసుకొని మన దగ్గరే కూర్చుండాలి, మనకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనకి అంత టైం ఎక్కడుందండి? సో ఈరోజు సర్జరీ అయితే రేపు డిశ్చార్జ్ అవ్వాలి, ఎల్లుండు డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. సో ఇప్పుడు దానికి మనకు వచ్చిన సొల్యూషన్ లాప్రోస్కోపీ. సో పొట్ట మీద అసలు బ్లేడ్ కూడా పెట్టాం, చిన్న పెన్ సైజ్ హోల్ పెడతాం, దాని నుంచే లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ. ఎంత పెద్ద లైక్ యుట్రస్ మీన్స్ గర్భసంచి అయినా కూడా, ఎంత పెద్ద సిస్ట్లు అయినా కూడా, ఎంత ఇన్ఫర్టిలిటీలో కూడా పీసీఓడి అంటారు కదా, పీసీఓడిని కొన్నిసార్లు డ్రిల్లింగ్ అంటాం. అంటే వాటిని బబుల్స్ని మనం పగలగొట్టాల్సి ఉంటుంది, వాటిని కూడా మనం లాప్రోస్కోపీలో చేస్తూ మన హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో చాలా టెక్నాలజీతో మంచిగా తీసుకొచ్చారు హాస్పిటల్. సూపర్ అండి. ఇంకే సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. షూర్, అందుకే కదా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మా మెయిన్ మోటోనే అది. A to Z ఆల్. అండ్ ఎన్ని బెడ్స్ ఉన్నా మా హాస్పిటల్ 50 bedded హాస్పిటల్ అండ్ హై ఎక్యూప్డ్ ఆపరేషన్ థియేటర్ ఉంది, వెల్ ఎక్యూప్డ్ ఎన్ఐసియు అంటే 0 day నుంచి, చెప్పాను కదా ఇందాక నా డెలివరీస్కి కావాల్సిన సపోర్ట్ 0 day నుంచి 1 month వరకు. అది వెంటిలేటర్ అవ్వనివ్వండి, హెచ్ఎఫ్ఎన్సీ అవ్వనివ్వండి, హెచ్ఎఫ్ఓ అవ్వనండి, ఈ ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, లేదా వైజాగ్ వెళ్ళిపోవాలి, లేదా విజయవాడ వెళ్ళిపోవాలి, లేదా హైదరాబాద్ వెళ్ళిపోవాలి అనే క్వశ్చనే రాకుండా ప్రతి ఎక్విప్మెంట్ మా హాస్పిటల్లో అవైలబుల్గా ఉండి, ఎక్విప్మెంట్ ఒక్కటే ఉంటే సరిపోదండి, దానికి అనుభవజ్ఞాలు డాక్టర్ గారు కూడా ఉండాలి కాబట్టి అది కూడా మా హాస్పిటల్లో ఉంది అని తెలియజేస్తూ ఈ సర్వీసెస్ అందిస్తున్నాం. ప్లస్ ఎన్ఐసియు ఒక్కటే కాదు, 10 bedded హై ఎక్విప్డ్ పిఐసియు అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఐసీయూ అంటే ఐసీయూనే, అలా కాదు. ఎన్ఐసియు అంటే 0 నుంచి 1 month బేబీ వరకు చేసే ట్రీట్మెంట్, పిఐసియు అంటే 1 month నుంచి 18 years వరకు ఎంత హై రిస్క్ అయినా, అది వెంటిలేటర్ కానీ. అసలు శ్రీకాకుళంలోనే ఫస్ట్ టైం మేము 10 bedded పిఐసియు స్టార్ట్ చేసాం.
వన్స్ మీకు అది నెక్స్ట్ చూపిస్తాను మా పిఐసి ఎలా ఉందో. ఓ మేడం ఇది వైజాగ్లో కూడా లేదు అని ఆశ్చర్యపోతారు మీరు. సూపర్ సూపర్. చాలా అంటే ఎంత హార్ట్ఫుల్ స్మైల్తో ఎంత హ్యాపీగా చెప్తున్నారంటే, మా హాస్పిటల్లో ప్రతి ఒక్క పేషెంట్కి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ A to Z. యా గైనకల్ ఉమెన్ దగ్గర ఉమెన్ దగ్గర children నుంచి వరకు. చిల్డ్రన్ వరకు. చిల్డ్రన్కి చాలా మందికి మనకంటే గైనకాలజిస్ట్ నేను సర్జరీ చేస్తాను ఎమర్జెన్సీ. పిల్లలు పుట్టినప్పుడు ఓన్లీ మెడికల్ కండిషనే కాదు, మన దగ్గర సర్జికల్ కండిషన్స్ ఉన్న బేబీస్ కూడా కొన్నిసార్లు మనకి అవి టిఫా స్కాన్లో కానీ ఏ స్కాన్లోనే కనిపించవు. వన్స్ బేబీ బోర్న్ అయ్యాక పేగుల్లో కదలికలు లేకపోవడం కానీ, లేకపోతే పేగుల్లో మోషన్ ఒక దగ్గర అలా స్టేబుల్ అయి ఉండిపోవడం వల్ల కానీ, సో దానివల్ల బేబీ మోషన్ పాస్ చేయలేకపోవడం, సో ఇలాంటి వాటికి కూడా కండిషన్స్. ఇప్పుడు 1 డే బేబీకి ఎవరండి సర్జరీ చేస్తారు? ఒకప్పుడు అప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలా బేబీస్కి సర్జరీ చేయాలంటే మేము పట్టుకొని వైజాగ్ వరకు పరిగెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. 1 డే కాదు, అవర్ డే బేబీ కూడా మేము ఇక్కడ సర్జరీ చేస్తాం. మా ఆపరేషన్ థియేటర్ వెల్ ఎక్విప్డ్. అంటే 1 డే బేబీకి ఎనస్థీషియా ఇవ్వాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో మీరు ఆలోచించుకోండి. Of course. సో ఆ ఎనస్థీషియా కూడా మేము ఇచ్చి, ఎందుకు ఒక్క ఎనస్థీషియా కాదు పీడియాట్రిషియన్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి నిజంగా ఒక డాక్టర్ అంత స్టాండర్డ్ గా ఉండాలి అంటే ఎనస్థీషియా డిపార్ట్మెంట్ అనేది Yes. అంత చాలా ఎక్స్పీరియన్స్డ్ వెల్ డాక్టర్స్ ఉండాలి. సో అది మాకు 24/7 అవైలబుల్. ప్లస్ ఈ 1 డే బేబీ సర్జరీ నుంచి ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీ అంటే సపరేట్ డిపార్ట్మెంట్. అది రొటీన్ మనం చేసే పీడియాట్రిక్ లేకపోతే జనరల్ సర్జరీ అలా కాకుండా పీడియాట్రిక్ అదొక సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్. సో అలాంటి సూపర్ స్పెషాలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఏంటంటే లైక్ పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ కూడా. మా కార్డియాలజిస్ట్ ఎవ్రీ వీక్ 2 కార్డియాలజిస్ట్ అవైలబుల్గా, పీడియాట్రిక్ స్పెషల్లీ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. సో 2 కార్డియాలజిస్టులు అవైలబుల్గా ఉంటారు. సో రొటీన్ ఫాలోఅప్, రొటీన్ సర్జరీస్ అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉండి మేము వాళ్ళని, అంటే మాకు మెయిన్ మోటో ఏంటంటే పేషెంట్ శ్రీకాకుళం దాటి ఇంకెక్కడో వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పడకూడదు. అన్నీ మన శ్రీకాకుళంలో మా ఊర్లో మన ఉన్న చోటే జరగాలి. సూపర్. అండ్ మీ మోటో కూడా నేను విన్నాను ఏంటి అంటే, పూర్ ఉన్న పేషెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారని వినడం కూడా జరిగింది. ఫస్ట్ ఇది చెప్పాలంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడికి రావడానికి కూడా మెయిన్ కారణం మోటో పూర్ పీపుల్కి. బట్ మేము ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము. ఆ పూర్ అంటే ఏంటో మాకు తెలుసు, అవన్నీ తెలుసు. సో మేము ఒక కన్సల్టెంట్గా ఒక 4-5 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, లైక్ వైజాగ్ లాంటి మెట్రో సిటీస్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక డైలమా, ఎక్కడ సెటిల్ అవ్వాలి. హ్యాపీగా ఉంది వైజాగ్లో, లేకపోతే నాకు విజయవాడలో. ఇప్పుడు నుంచి మనం శ్రీకాకుళం వెళ్ళి, అంటే శ్రీకాకుళం టౌన్ ఇది ఏమీ తక్కువ కాదు, బట్ అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలమా, హాస్పిటల్ స్టార్ట్ చేయాలని మనకి లోపల ఉన్నా, బట్ ఇంత ఖర్చుతో ఇంత ఎక్విప్మెంట్తో అక్కడ మనం పెట్టి మనం పీపుల్కి సర్వ్ చేయగలం, మనం అనుకున్న మోటో వస్తుందా? ఇక్కడ ఏదైతే మేము అనుకున్నామో, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో పేషెంట్ చూస్తున్నాం, మేము ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా వెళ్తున్నారు. కానీ ఎక్కడ బిల్ దగ్గరికి, అంటే వాళ్ళ ఎకనామికల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళకున్న పెద్ద డిసీజ్ తగ్గినందుకు, కానీ వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళకి మనీ ఉంటే వాళ్ళు పే చేసేస్తారు, బట్ వాళ్ళకున్న పరిస్థితుల్లో పే చేయలేకపోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మెయిన్ మా డిస్కషన్ ఏంటంటే, వెళ్ళి తక్కువ ఖర్చులో ఈ కార్పొరేట్ వైద్యం అంతా అక్కడ అందించగలమా, లేదా ఇక్కడే ఉండి హ్యాపీగా ఉంది కదా, మనకేం ఇబ్బంది లేదు కదా, హ్యాపీగా ఉంది, ఇక్కడే ఇలా లీడ్ చేసేయచ్చా అని చాలా ఆలోచించిన తర్వాత, ఇది మన ఊరు, మన ఊరికి మనమే సర్వ్ చేయాలి. మన ఊరు నుంచి మనం వచ్చేస్తే మనలాంటి వాళ్ళందరూ బయటే ఉంటే మన ఊరికి ఎవరు సర్వీస్ చేస్తారు? మన ఊరికి ఎవరు ఈ సర్వీసెస్ అన్నీ అవైలబిలిటీ ఇస్తారు? సో ఈ మోటోతో ఏదైతే అది అవనండి, మేము స్ట్రగుల్ అవుతాం అంతే. సో కాకపోతే మన పీపుల్, మన వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు, మనకి సంబంధించిన మన ఊరు వాళ్ళు అందరికీ మనం సర్వీస్ చేయగలుగుతాం. ఈ ఒక్క ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి కూడా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో కూడా మా మెయిన్ మోటో అంటే ఎలా అంటే పేదవాళ్ళకి పేదవాళ్ళలాగానే, అంటే మేము ఇంతే ఉంది, ఇంతే ఇచ్చుకోగలం, అంటే
అంతే తీసుకొని మాకు కుదిరినంత, మరి ఫ్రీగా మనం కూడా చేయలేం కాబట్టి కుదిరినంత మ్యాక్సిమం వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తూ మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మేము పేషెంట్కి ట్రీట్మెంట్ పరంగానే కాదు, వాళ్ళ ఫైనాన్షియల్గా కూడా మేము హెల్ప్ చేయగలుగుతున్నాం అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఈ 1 ఇయర్ మాకు గడిచి 1 ఇయర్ యాన్యువల్ దిశగా వెళ్తున్నాం. ఎక్సలెంట్ మ్యామ్, చాలా బాగుంది. అంటే 0 to 60 ఇయర్స్ 0 to 60 ఇయర్స్ వరకు అంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ని ఆల్ ఫెసిలిటీస్తో ఎక్కడికి వెళ్లకుండా ఎలాంటి ఎమర్జెన్సీ కేసు అయినా 24/7 అవైలబిలిటీతో చాలా మంచి ట్రీట్మెంట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపైన ఫ్యూచర్లో కూడా ఇలాగే చేయాలి, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఆ టెక్నాలజీలో మీరు కూడా అప్గ్రేడెడ్గా ఉండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎస్, ఈ సర్వీసెస్లో ఇప్పుడు మేమున్న 1 ఇయర్ యాన్యువల్ డే కింద దిశగా వెళ్తున్నప్పుడు మా సర్వీసెస్ని పూర్ పీపుల్కి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలని, అది మీ ద్వారా అందరికీ తెలియాలని, మన సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తే వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోగలరని తప్పకుండా ఒక చిన్న అనౌన్స్మెంట్. తప్పకుండా మేము చిన్న హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ అది మన సుమన్ టీవీ మీ హెల్పర్స్ అందరికీ కానీ మన శ్రీకాకుళం సుమన్ టీవీ వాళ్ళందరికీ వాళ్ళతోనే డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ కార్డ్ ఏంటంటే వాళ్ళు ఆ కార్డ్ తీసుకొస్తే వాళ్ళకి ఓపీడీ ఫ్రీగా ఉంటుంది, అంటే కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది, అండ్ మెడిసిన్స్లో డిస్కౌంట్ ఉంటుంది, టెస్ట్లో డిస్కౌంట్ ఉంటుంది ఆ కార్డ్ ఎవరైతే తీసుకొస్తే. అండ్ అది వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకొచ్చినా వాళ్ళకు కూడా అది వర్తించేటట్టు మేము ముందు మీతో ఇనిషియేట్ చేస్తున్నాం. సో ఎక్సలెంట్. అండ్ అదే కాకుండా పీడియాట్రిక్లో ఒక ఇనిషియేషన్ తీసుకోవాలని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వాళ్ళ హెల్ప్తో తలసీమియా పిల్లలు ఉంటారు, మీకు తెలిసిందే. ఏంటంటే వాళ్ళకి ఒక జీన్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి బ్లడ్ ఉండదు. మనం ఎంత బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే నెక్స్ట్ డే కల్లా అంత బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఈరోజు ఫర్ సపోజ్ 9 ఉందనుకోండి, బ్లడ్ 6 ఉందనుకోండి, బ్లడ్ అనేది వాళ్ళకి హీమోగ్లోబిన్ పర్సంటేజ్, వాళ్ళకి ఒక బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. 1 బ్లడ్ ఎక్కించగానే నైట్ కల్లా 9, 8 అవుతుంది, మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా 6 కల్లా పడిపోతుంది. సో వాళ్ళు ఆ బ్లడ్తో సర్వైవ్ అవ్వాలి. ఎన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఓకేనా, ఇలాంటి వాళ్ళకి అలాంటి పిల్లల్ని తలసీమియా పిల్లలు కానీ సికెల్ సెల్ ఎనీమియా ఉన్న పిల్లల్ని కానీ ఒక 10 to 20 మెంబర్స్ని మేమే అడాప్ట్ చేసుకొని ఆ రోజే మేము ఒక బ్లడ్ క్యాంప్ని, బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మేము ఏర్పాటు చేసి కండక్ట్ చేసి వాళ్ళ నుంచి మేము బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ని కలెక్ట్ చేసుకొని ఆ 10 మెంబర్స్ 20 మెంబర్స్ పిల్లలు మేము ఎంతైతే మినిమం 10 to 20 మెంబర్స్ పిల్లల్ని ఎంతైతే చేయగలమో వాళ్ళందరికీ కంప్లీట్గా బ్లడ్ వాళ్ళకి అవసరమైన ప్రతిసారి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు బ్లడ్ని ఫ్రీగా ఇస్తూ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చాలా హై రిస్కే అండి. అది చేయాలంటే అండర్ డాక్టర్ విజన్లోనే చేస్తూ ఉండాలి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా మేము ఫ్రీగా ఆ తలసీమియా పిల్లలందరికీ ఫ్రీగా ఎప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ మేము ట్రాన్స్ఫ్యూజన్స్ని ఫ్రీగా చేస్తామని అనౌన్స్ చేస్తున్నాం. ఎక్సలెంట్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, అండ్ చిల్డ్రన్స్ దగ్గర నుంచి కానీ అండ్ గైనికల్ రిలేటెడ్ అండ్ ఉమెన్ రిలేటెడ్ ఆల్మోస్ట్ 10 బేబీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 60+ ఏజ్ ఉన్న ప్రతి ఉమెన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా మన శ్రీ ఆర్కే ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ క్లినిక్ అయితే హ్యాపీగా వచ్చేయచ్చు, హాస్పిటల్కి అయితే హ్యాపీగా రావచ్చు. క్లినిక్ అని ఎడిట్ చేయండి. సో హాస్పిటల్కి అయితే హ్యాపీగా రావచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అండ్ మనకి కానీ ఎవరి దగ్గర అయితే ఈ శ్రీ ఆర్కే ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ హాస్పిటల్ది హెల్త్ కార్డు ఉంటుందో, హెల్త్ కార్డు తీసుకున్న వెంటనే ఓపీ ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అండ్ మెడిసిన్స్లో కానీ అండ్ ఆపరేషన్స్లో కానీ అండ్ ల్యాబ్ టెస్ట్లో కానీ అన్నిటిలో కూడా ఖచ్చితంగా మీకు ఒక డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఇస్తున్నారు. కాబట్టి ఎంటైర్ శ్రీకాకుళం నియర్ బై ఉన్న ఏరియాస్ ఎవరైనా సరే ఖచ్చితంగా శ్రీ ఆర్కే ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ హాస్పిటల్ని విజిట్ చేయండి. మీ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని తగ్గించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్త్ కార్డ్ని తీసుకోండి.